సునీత విలియమ్స్ నెలల సుదీర్ఘ ఆకాశ వీధి ప్రయాణం ముగించుకొని నేలపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె అంతరిక్షంలో చేసిన పరిశోధనలకు, సాహసోపేతమైన నిర్ణయానికి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అయితే భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అంతరిక్ష నౌకపైకి వెళ్లినప్పుడు సమస్య ఉందని తాను విన్నానని మమతా బెనర్జీ అన్నారు. అందుకే అది ఇరుక్కుపోయిందని అన్నారు. ఆ అంతరిక్ష నౌక తిరిగి వస్తే అది కల్పనా చావ్లా లాగా ఉంటుందని విన్నాను. ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ సభ వారికి వందనాలు అర్పిస్తుంది. వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. వారికి నా అత్యంత గౌరవం ఇస్తున్నాను అంటూ తెలిపారు. వారికి భారతరత్న అవార్డును ప్రదానం చేయాలని అసెంబ్లీ సమావేశంలో మమత కోరారు. సునీత విలియమ్స్ ఆమె తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్లను తీసుకుని ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక భారత కాలమానం ప్రకారం మార్చి 19న తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడాలోని అట్లాంటిక్ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నాసా లైవ్ టెలికాస్ట్ చేయడంతో కోట్లాది మంది ఈ వ్యోమగామి రాకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు.